చేసుకొని మనం ముందు సాగుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు ముందు రారా, మన ప్రేమ్ కుమార్ అన్న నాకు కనబడతలేదు. ముందు రండి, అంత దూరం లాస్ట్ కూర్చుంటారు. కొంచెం ముందు రండి. చీరంతా ముందు జరుపుకొని అందరూ కొంచెం ముందు తీసుకోండి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మరి చాలా గట్టిగా ఉన్నారు, మీరు యాక్టివ్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కగబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేయ. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టమని, మా అందరితో మాట్లాడమని, వినే శక్తిని గ్రహించే మనసు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు ఆయన శ్రమ పడిన తర్వాత అనే మాట రాయబడింది. ఆయన శ్రమ పడిన తర్వాత అంటే శిలువ మీద మరణించిన తర్వాత అని అర్థం. 40 దినం వరకు అనేకులు ఆయన కనబడుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి, అనేక ప్రమాణములను అంటే రుజువులు అన్నమాట. ఏం చెప్పండి? రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. యేసు ప్రభువుని తిరిగి లేచాను అని అనేకలు చెప్పడానికి అనేక రుజువులను చూపెట్టాడంట ఆయన. ఎన్ని రోజులు? 40 దినాలు. ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత, సమాధిని గెలిచి లేచిన తర్వాత యేసు ప్రభు 40 రోజులు అనేకులు నేను సజీవునిగా లేచాను అని అనేక రుజువులను ఆయన చూపెట్టారంట. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడని అన్ని రుజువులు చూపెట్టాల్సిన అవసరం ఏముంది? అది యేసుక్రీస్తు ప్రభు ఎన్నిసార్లు అనేకులు ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకోవాల్సిన అవసరం ఏముంది? అది చాలా చాలా ఇంపార్టెంట్. మానవ జాతికి అది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు మరణించిన తర్వాత నేను తిరిగి లేచాను, నేను సజీవునిగా ఉన్నానని అనేకులు ఆయన తను తాను సజీవునిగా కనబరుచుకోవడానికి, వారు నమ్మడానికి కొన్ని రుజువులు చూపెట్టాడు. హల్లెలూయా. రుజువులు ఎప్పుడు అవసరమైతే చెప్పండి? రుజువులు మన నమ్మకం లేనప్పుడు రుజువులు అవసరం. అంటే మనం నమ్మినానికి రుజువులు అవసరమా? అంటే యేసు ప్రభు తిరిగి లేచాడని అలాగే చాలా మంది సందేహపడారు. ఎందుకంటే మానవ చరిత్రలో అలా ఎప్పుడు జరగలే. మానవ చరిత్రలో సమాధిలో ఉండి తిరిగి లేచి తను తాను కనబరుచుకునే వ్యక్తి ఒక్కడు లేడు. కాబట్టి యేసు ప్రభు మానవ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా ఆయన మరణమును గెలిచి లేచాడు. కాబట్టి అది మానవ జాతికి ఇది ఎంతో అవసరం. కాబట్టి దీనిని అందరూ నమ్మాలి. నాకు కావలసిన ఆధారాలను దేవుడు రుజువులను అలాగే కనబరిచాడంట. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానానికి మనం నమ్మకపోతే, ఆయన లేచాడో లేదో నాకేం తెలుసు, నేను చూశానా, అప్పుడు నేను ఉన్నానా అని మనం ఎప్పుడైతే సందేహం కలిగితే నీకు రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు. అసలు సువార్త అంటే అర్థం ఏంటిది? నా పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు నమ్మితేనే ఆ సువార్త సంపూర్ణమైనది. యేసు పునరుద్ధానము, సమాధి చేయబడుట, తిరిగి లేచుట, ఈ 3 విషయాలు నమ్మిన వారికే
పరలోక రాజ్యము కానీ అలాంటి వాళ్ళకి వేరే వాళ్ళకి ఆ రక్షణ మాత్రం ఉండదు. హల్లెలూయా. దీన్ని నమ్మాలి, యేసు పునరుద్ధానం నమ్మాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలామంది అన్యులు అడుగుతున్నారు ఏమిటంటే, యేసు ప్రభు ఎలా లేస్తాడు అంటాడు. ఎవరైనా లేచారు ఇప్పుడు దాకా? సమాధిలో లేవడం ఏంటిది, కనబడడం ఏంటిది అని చాలామందికి సందేహం ఉంది. ఏముంది? సందేహం ఉంది. చచ్చిపోయినట్లే మామూలుగా చనిపోయినాడు మళ్ళీ లేవడం అది వేరే. శిల మీద అంత భయంకరమైన మరణము శ్రమ అనుభవించి 3వ దినమున ఆయన లేవడం అనేది అది చాలామంది ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలామంది నమ్మలేకపోతారు. కొంత అన్యులు కూడా ప్రశ్న అడుగుతారు, మీ దేవుడు అట్లా లేస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా లేస్తాడు? ఎందుకంటే వాళ్ళ దేవతల చరిత్రలో కానీ వాళ్ళ గ్రంథంలో కానీ ఇలాంటి మరణమును గెలిచి లేచుట అనేది కనబడదు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు అలాగే తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత తను తాను సజీవునిగా కనబరుచుకోవడానికి అలాగే యేసు ప్రభు అనేక రుజువులను కనబరిచినట్ట. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా తన శిష్యులే నమ్మలేరు. ఎవరు నమ్మలేరు? మనం కాదు, ఈ లోకం కాదు. ఈ లోకం నమ్మలేదు, మనుషులు నమ్మడం లేదు కదా. మొట్టమొదటిగా యేసు ప్రభు తిరిగి లేచాడంటే తన సొంత శిష్యులు నమ్మలేరు. అందుకే వాళ్లకు నమ్మడానికి అనేక రుజువులను దేవుడు కనబరిచాడు. మనము లూకా సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు నేను తిరిగి లేచాడు అని మీరు అందరూ నమ్మడానికి అనేక రుజువులను ఆయన కనబరిచాడు. ఎందుకంటే ఆ పునరుద్ధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యేసు పునరుద్ధానం అనేది చాలా ముఖ్యమైనది. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారేమనగా మగ్దలేనే మరియయు, ఎవరంటే చెప్పండి, మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. మొట్టమొదటిగా మన మత్తయి సువార్త చూస్తే యేసుప్రభు సమాధి ఎవరు వెళ్ళారు? పెద్దన మస్కులో లేచి ఎవరు వెళ్ళారంటే స్త్రీలు వెళ్ళారంట. ఎవరు చెప్పండి? స్త్రీలు చూస్తే సమాధి ఖాళీ ఉంది. ఏముంది? ఖాళీ ఉంది. రాయి పొర్లించడం జరిగింది. సమాధి అంతా ఖాళీ ఉంది. అక్కడ ఒక దూత కూర్చొని ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త ఉండే ఆ మాట క్లారిటీ మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా రాయబడింది. మొట్టమొదటిగా యేసు ప్రభు సమాధి దగ్గర వెళ్ళిన వ్యక్తులు ఎవరంటే స్త్రీలే. 28వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారంలో తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని వచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పోర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు మహాభూకంపం కలేను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావులి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. ఆ సమాధి దగ్గర కావులి వారు ఉన్నారు. ఆ సమాధి దగ్గరికి ఎవరున్నారంటే కావులి వారు ఉంచారు. అప్పుడు రాయి పోర్లించి దాని మీద ఒక దూత కూర్చున్నాడు. ఈ స్త్రీలు పోతే యేసు ప్రభు లేడు. అప్పుడు 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఆ విషయము ఆ స్త్రీలు యేసుప్రభు సమాధిలో లేడు, పెద్ద రాయి పోర్లించారు. అలాగే దానికి అసలు ఎంత దొబ్బినా కూడా రాదు. ఇంతమంది అది దొబ్బిన రాదు, పెద్ద రాయి అది. యేసుప్రభు ఒక్కడికి సాధ్యం కాదు, మాకు మనిషికి. రాయి
అలాగే పక్క తీసేసి దాని మీద ఆ దూత కూర్చున్నాడు. కాబట్టి యేసుప్రభు సమాధులు లేదు, యేసుప్రభు లేచి ఉన్నాడని ఆశ్చర్యపడి చూసి ఈ స్త్రీలు పరిగెత్తి ఎవరు చెప్పారంటే ఆ 12 మంది అపోస్తలులు ఉన్నారు కదా, అపోస్తలుల దగ్గర వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఈ లూకా సువార్తలో చెప్తున్నారు. వాళ్ళు ఆ స్త్రీలు అపోస్తలులకు చెప్తున్నారు. ఒకసారి మీరు ఇచ్చినట్టు యోహాను సువార్త 24 ఇంతమంది చదువుకున్నాం కదా. లూకా సువార్త 24వ అధ్యాయము అక్కడ చూడండి దయచేసి. లూకా సువార్త 24వ అధ్యాయము మన 10వ వచనం. ఈ సంగతులు అనగా వాళ్ళు చూసి ఈ స్త్రీలు అపోస్తలులతో చెప్పిన వారు ఎవనగా మగ్దలేనే మరియయు, యోహానన్నయు, యాకోబు తల్లిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. కొంతమంది స్త్రీలు వెళ్ళారు. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు, మన ప్రభు సమాధిలో లేడు, అది ఖాళీగా ఉందని ఆ స్త్రీలు చూసి తన అపోస్తలులకు చెప్పారు, తన శిష్యులకు చెప్పారు. వాళ్ళేమన్నారు చూడండి అక్కడ 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను. ఆ స్త్రీలు అయ్యా యేసు ప్రభు, మన ప్రభు సమాధిలో లేడు, సమాధి ఖాళీ ఉంది, లేచి ఉన్నాడు అని చెప్తే ఒక దూతను మేము చూసాము, ఆ దూత కూడా చెప్పాడు అంటే వీళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటలు వెర్రి మాటలుగా కనబడ్డాయంట. పిచ్చోళ్ళు ఉన్నారా అన్నారంట. వాళ్ళు ఏమన్నాడు, ఎవరు యేసుప్రభు శిష్యులే, పిచ్చోళ్ళ అమ్మ మీరు, మొన్ననే సమాధి చేసినాం, లేవడం ఏంటి, బయట రావడం ఏంటిది, ఎప్పుడు లేచారా ఎవరన్నా అని. చూడండి అక్కడ ఏం రాయబడింది, గనుక వారి మాటలు నమ్మలేదు. మొట్టమొదటిగా యేసుప్రభు సమాధి వెళ్ళింది స్త్రీలు. అక్కడ వెళ్ళి చూసేసి యేసుప్రభు శిష్యులు చెప్తే ఆ మాటలు వెర్రి మాటలు, వారు నమ్మలేరంట. నమ్మకపోయి యేసుప్రభు తిరిగి లేచాడంటే ఎవరు నమ్మలేరు? ఫస్ట్ యేసుప్రభు శిష్యులే నమ్మలేరు. తర్వాత మనం రెండోసారి యేసుప్రభు లేచిన నమ్మనప్పుడు మళ్ళా ఒకసారి ఇదే అధ్యాయము 25వ వచనం చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనమన్నిటిలో తన్ను గురించి వచనమున భావము వారికి తెలియజేశాను. అంటే యేసుక్రీస్తు ప్రభు అలాగే వాళ్ళ మరోసారి దర్శించి వాళ్ళతో చెబుతున్నాడు ఏమిటంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ మీరు నమ్మని మందులారా అన్నాడు. నేను తిరిగి లేసానని లేఖనాల్లో ఉంది, వాక్యం ఉందని ఆ లేఖనాలన్నిటినీ యేసుప్రభు ఇంకోసారి చనిపోయిన తర్వాత వాళ్ళకు కనబడి వాక్యం వివరించాడు. నేను తిరిగి లేస్తానని ముందే రాయబడింది కదా, ఆ లేఖనాలు ఇదిగో అని చెప్పాడు. అయినా సరే వాళ్ళు నమ్మడం లేదు. ఏం చెప్పండి, ఇంకా వాళ్ళ డౌటే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అప్పుడు 36వ వచనంలో చూడండి, 36వ వచనం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి వారితో, మీకు సమాధానం కలుగును గాక అని వారితో అన్న. వాళ్ళందరూ శిష్యులందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అలాగే సడన్గా యేసు ప్రభు వారి ముందు సడన్గా ప్రత్యక్షం, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. సడన్గా మధ్యలో నిలబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సడన్గా కనబడగానే వారు దయ్యం అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో దయ్యం 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 దయ్యం. సడన్గా మనిషి వచ్చి ప్రత్యక్షమైతే ఎట్లుంటుంది చెప్పండి. ఇంట్లో కూర్చున్నాం, సడన్గా వచ్చి ఒక తెల్లగా దగదగ మెరుస్తున్న మనిషి కూర్చుంటే ఏమనుకుంటాం మనం, దయ్యమే అనుకుంటాం. హల్లెలూయా. వాళ్ళు చూడండి, అయితే వారు దిగులు పడి భయక్రాంతులై, మామూలు భయం కాదు, భయంకర భయం భయం భయం
గాబర్లో ఉన్నారు, అందరు టెన్షన్లో ఉన్నారు, భయంలో ఉన్నారు. భయకాంతులై భూతము తమకు కనబడనని తలించిరి. హల్లెలూయా. ఏం కనబడింది వాళ్ళకు? యేసు ప్రభు వచ్చి సడన్గా తిరిగి లేచి నిలబడితే ఇంత 2 సార్లు వాళ్ళకి చెప్పాడు అని అన్న డౌటే వాళ్ళకి. నిజంగా లేచాడా? ఆ స్త్రీలు చూసి వస్తే నమ్మలేరు. సమాధి పోయి చూసి వచ్చినాక మళ్ళా పేతురుకు అలాగే శిష్యులకు యేసుప్రభు లేఖనాలు చెప్పి వాక్యం చూపెడితే కూడా ఇంకా డౌటే. హల్లెలూయా. మళ్ళా ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీసారి యేసుప్రభు వాళ్ళ మధ్య అలా కనబడిన తర్వాత భయపడుతుంటే ఇది భూతమని దయ్యమని అనుకుని భయపడుతుంటే 38వ వచనం, అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? తిరిగి లేచినని మీరు నమ్మడం లేదే, మీ హృదయంలో ఈ సందేహాలు ఎందుకు? మీ హృదయంలో సందేహాలు ఎందుకు? ఇంకా మేము నమ్మరా? తిరిగి ఇన్నిసార్లు మీ వాక్యం చూపెడుతున్నా, ఆధారం చూపెడుతున్నా, కనబడుతున్నా, సమాధి ఖాళీ ఉంది అని మీరు నమ్మరా అని యేసుప్రభు చెప్తూ వాళ్ళకు నమ్మడానికి ఒక చెప్పాడు. 39వ వచనం, నేనే ఆయనను అనుటకు, ఇగో నేను ఇదో శిలమ మరణించానే, మీ ప్రభు ఉన్నానే బతికి ఉన్నప్పుడు, నేనే అని మేము నమ్మడానికి ఇగో నా చేతులను నా పాదములను చూడండి అన్నాడు. ఏమన్నాడు లాస్ట్కి వచ్చి? నా పాదాలు చూడండి అయ్యా, నా మేకులు కొట్టారు కదా శిల మీద, ఇగో గాయాలు చూడండి, నా కాళ్ళకు గాయాలు చూడండి, నా పాదాలకు చూడండి అని యేసుప్రభు చెప్తే నమ్మండి, ఇప్పుడన్నా తిరిగి లేచి నమ్మండి అంటున్నాడు. చూడండి, నన్ను పట్టి చూడండి అన్నాడు. ఏమన్నాడు? పట్టుకోండి చూడండి అంటే వాళ్ళకు భయం భూతం అనుకుంటారు వాళ్ళు. ఇంకేమన్నాడు? నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి అన్నాడు. ఏమన్నాడు? దయ్యాలకు నాకున్నట్టుగా ఎముకలు, ఇంకేముండదు, మాంసం ఉండదు. దయ్యాలకు ఏముండదు, ఎముకలు ఉండయి, మాంసం ఉండదు. అర్థమైందా? మీకు ఏదైనా దయ్యం కనబడి అనుకో, ఓ దయ్యం ఇట్రా, దాన్ని పట్టి చూస్తాను నీకు. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎముక ఉందా, మాంసం ఉందా అంటే దయ్యం కాదు. హల్లెలూయా. ఎముకలు కనబడడం లేదు, మాంసం లేదంటే ఖచ్చితంగా దయ్యమే. దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దయ్యమని యేసుప్రభు కనబడితే దయ్యం అనుకున్నారు వాళ్ళు. యేసుప్రభు శిష్యులు ఏమనుకున్నారు? దయ్యమని వాళ్ళు భయపడుతుంటే యేసుప్రభు అన్నాడు, నేనే ఆయన అని నా చేతులు చూడండి, నా పాదాల్లో చూడండి, శిల మీద కొట్టినప్పుడు చూశారు కదా, ఆ గాయాలు చూడండి, గుర్తుపట్టండి అని యేసుప్రభు వారితో చెబుతుంటే వాళ్ళు నమ్మడం లేదు. పట్టుకొని చూడండి, ఒకసారి దగ్గరండి, పట్టుకొని చూడండి అంటే వాళ్ళకి భయమే. ఇంకా లోబడి ఏమున్నది? భయమే. మీరు అనుకున్నట్లుగా దయ్యాలకు మాంసము ఉండదు, ఎముకలు, నాకు ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనే ఆ నజరైన యేసు మీ ప్రభువురా అంటే వాళ్ళకి డౌటే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 3 సార్లు, ఇది ఎన్నోసార్లు? 3 సార్లు వాళ్ళకి చెప్తే కూడా, దర్శిస్తే కూడా వాళ్ళు ఇంకా నమ్మడం లేదు. ఇంకేం యేసుప్రభు ఏమన్నాడు అక్కడ చూడండి, 40వ వచనంలో, లూకా సువార్త 24:40, తన చేతులను పాదములను వారికి చూపెను, అయితే వారు సంతోషము చేత ఇంకా నమ్మక. చూశారా? ఇప్పుడు లేచాడైనా ఒక సంతోషం ఉంది, మళ్ళా డౌట్, నమ్మలేకపోతారు. హల్లెలూయా. సంతోషం చేత ఇంకాను, ఏం చెప్పండి, ఇంకా అంటే ఇప్పుడు 3 సార్లు ఆ స్త్రీలు చెప్పాడు, సమాధి ఖాళీ ఉంది, లేఖన ఆధారం ఒకసారి దర్శించి వాళ్ళకు చూపెట్టు, లేఖనం చూపెట్టినా వాళ్ళు నమ్మడం లేదు. 3వసారి ఇంట్లో ఉన్నప్పుడు సమాధానం కలుగునక సడన్గా ప్రత్యక్షమై వాళ్ళకు నా పాదాలు చూడండి, నా గాయాలు చూడండి, నా చేతులు చూడండి, నాకున్నట్టు ఎముకలు, మాంసము దయ్యాలకుండా ఏమైనా భూతం కాదు, దయ్యం కాదు, నేనే మీ ప్రభువుని అంటే కూడా అస్సలు నమ్మడం లేదు. ఇంకా వాళ్ళు నమ్మక ఉన్నారు. ఇంకా తిరిగి లేచారు, ఇంకా వాళ్ళకు డౌటే ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏముంది వాళ్ళకు? ఇంకా డౌటే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో మళ్ళా యేసుప్రభు శిష్యులకు మరలా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత
మరలా తను తాను ఆయన కనబరుచుకున్నాడు. ఒకసారి మీరు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఉండగా. ఎందుకు భయపడదు యేసుప్రభు శిష్యులు ఏం చేశారంట? యేసుప్రభు శిష్యులు యూదులకు భయపడి, ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? యేసుప్రభుకి మా ప్రభుకే వాళ్ళు కొట్టి చంపేశారే, నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మనమే. అందుకే బయటికి పోదు తమ్ముడా, అన్నా మనం బయటికి అసలు పోవద్దు, మన తలుపు వేసుకొని లోపల కూర్చోవాలి. అల్లెలియా, బయటికి కనబడ్డామా మనకి వేసేస్తాడు. అందరు తలుపు మూసుకొని వాళ్ళందరూ యేసుప్రభు శిష్యులు అక్కడ ఉన్నారు. అందరు ఉన్నారు కానీ తోమ ఒకటి లేదు అందులో. ఎవరు లేరు? అందరు ఉన్నారు శిష్యులు, కానీ ఒక లేడు, తోమ లేడు. ఆయన ఉన్నప్పుడు, అందరు ఉన్నప్పుడు యేసుప్రభు తలుపు మూసుకొని ఉంటే యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. దేనికి స్తోత్రం. మళ్ళా వచ్చాడేసా అల్లెలిగా ఇంట్లో కూర్చుంటే ఆ యేసుప్రభు ఏం చేసి సడన్గా వచ్చి నిలబడ్డాడు, మీకు సమాధానం కలుగును గాక అంటే. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఏం చెప్పండి? యేసుప్రభు చెప్పిన ప్రతిసారి సంతోషం ఉంది. లేచాడు తిరిగి ప్రభు మళ్ళా వచ్చాడని సంతోషం ఉంది, కానీ లోపల మాత్రం డౌట్ ఉంది. అర్థమైందా? లోపల ఏముంది? డౌటే ఉంది. హల్లెలూయా. అంటే లేచాడనే మాటకు సంతోషపడుతున్నారు. యేసుప్రభు చెప్పిన ప్రతిసారి, వాళ్ళకు కనబడుతున్న ప్రతిసారి వాళ్ళు సంతోషం ఉంది, కానీ హృదయంలో ఏముంది? దేవుడేనా, ప్రభు అయినా, మన ప్రభు అయినా? ఆ సందేహం ఉంది. మరలా 4వసారి అలాగే అక్కడ మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనబడిన తర్వాత అక్కడ నుంచి యేసుప్రభు మళ్ళా మాయమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. మిగతా శిష్యులందరూ కూడా యేసుప్రభు చాలాసార్లు కనబడ్డాడు, చేతులు చూపెట్టాడు, బల్లెందు పోల్చిన పక్క గాయం అందరూ చూపెట్టాడు. వాళ్ళు సంతోషమైంది, కొంచెం నమ్మారు, చాలా సంతోషం. హల్లెలూయా. కొంతవరకు వాళ్ళకి విశ్వాసం వచ్చింది. కానీ అక్కడ ఈ 12 మందిలో అలాగే ఎవరు లేరు? తోమ లేడు. తోమ లేనప్పుడు ఈ మిగతా వాళ్ళు ఏం చెప్పారంటే, గనుక తగ్గిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనన్నాడు. చూసారా? ఇప్పుడు దేవునికి భయపడగలంగా అంతమంది ఏసానే కొంత నమ్మించాడు, రుజువులు చూపెట్టాడు, మిగతా అందరూ నమ్మారు. లాస్ట్కి ఎవరు లేరు. ఇప్పుడు తోమ మిస్ అయిపోయాడు 12 మందిలో. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? మేము ప్రభుని చూసాం, ప్రభు కళ్ళారా చూసాం, ఆయన గాయాలు చూసాం, ఆయన చేతులు చూసాం, ప్రభు మాతో మాట్లాడిండు, దర్శించిండు, సమాధి ఖాళీ ఉందంటే నేను నమ్మనన్నాడు. నేను యేసయ్య చూడాలి, ఆయన చేతులు ముట్టాలి, ఆయన కాళ్ళు ముట్టాలి, ఆయన పక్కన పోడ్చిన ఆ గాయాలన్నీ వేలు పెట్టి అట్లా కాదు, మళ్ళీ ముట్టాలి, వేలు పెడతారు. ఆ గాయాలను వేలు పెట్టినప్పుడు అది కరెక్ట్గా ఉంటేనే అప్పుడు మన ప్రభుని లేచాడని నమ్ముతా అంటాడు ఆయన. చూసారా? అప్పుడు ఏం చేసాడంటే మరలా ఈయన నమ్మించాడు దేవుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ 11 మంది నమ్మారు, కానీ ఈయన మాత్రం ఇంకా నమ్మలేడు. అప్పుడు దేవుడు చూసి ఏం చేశాడు? మళ్ళా 26వ వచనం, 8 దినముల తర్వాత, ఎన్ని రోజులు? ఆ తిరిగి లేచిన తర్వాత 8 దినములు అయిన తర్వాత మిగతా దినాలన్నీ కనబడుతూనే ఉన్నాడు, అందరికి దర్శిస్తూనే ఉన్నాడు, అందరికి కనబడుతూనే ఉన్నాడు, అందరికి లేఖన ఆధారం చూపెడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నారు. లాస్ట్ మిగతా అందరు నమ్మితే లాస్ట్ ఎవరు నమ్మలేరు? ఇప్పుడు తోమ నమ్మలేదు. మరలా వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేను. హల్లెలూయా.
మళ్ళీసారి 11 మంది ఉన్నారు ఇంట్లో, మళ్ళీసారి 12 మంది అందరు ఇంట్లో కూర్చున్నారు. మళ్ళా వారి మధ్య యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. అలలి మళ్ళీ ఏమన్నాడు? మధ్యలో వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని యేసాక అన్నాడు. అప్పుడు తర్వాత తోమాను చూసి నీ వ్రేలు అన్నాడు కదా. అప్పుడు నీ వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసవై ఉండుమని నేను. అలలియ ఇప్పుడైనా నమ్ముతామా? అవిశ్వాసంగా ఉండకు. నా చేతిలో గాయంలో చూడు, నా పాదంలో చూడు, నా పక్కన చూడు, బలంతో పొడిచారు కదా ఆ గాయం కూడా చూడు అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేశాడు? అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. దేనికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నమ్మిడు ఆయన. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు నేను తిరిగి లేచానని ఆయన చెప్పినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఎవరు నమ్మలేరు? వాళ్ళు నమ్మించడానికి యేసు ప్రభు అనేక రుజువులను, ఆధారాలను దేవుడు చూపెట్టాడు. సజీవంగా తన్ను తాను ఆయన 40 రోజులు శిష్యులను కనబడుకున్నాడు, తను నమ్మిన వారికి కనబరుచుకున్నారు, ఆయన వాక్య ఆధారం అని చూపెట్టాడు. అన్నీ చూపెడుతున్న రుజువులను తిరిగి లేచాను మీరు నమ్మాలి. ఎందుకంటే ఇది యేసు ప్రభు తిరిగి లేచని నమ్మకపోతే వారికి రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విషయం లోకమంతా ప్రచారం చేయాలంటే ఫస్ట్ 12 మంది శిష్యులు అలాగే ఫస్ట్ దానికి హృదయపూర్వకంగా తిరిగి లేచాడని నమ్మాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని 40 దినాలు యేసు ప్రభువు తన్ను తాను సజీవునిగా లేచాడని కనబరుచుకోవడానికి ఆధారాలు, రుజువులు చూపెట్టాడు. హల్లెలూయా. ఈ తోమ ఉన్నాడే, యేసు ప్రభు చేతులను మూర్తినే కానీ, ఆయన పాదాలను మూర్తినే కానీ, ఆయన పక్కన నేను వెలిపెట్టి నేను చూస్తేనే కానీ నేను నమ్మని అన్నాడే, ఆయనే మన భారతదేశానికి సువార్త తెచ్చాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు ఒక సువార్తను మొట్టమొదటిగా తెచ్చింది ఏమన్నా? తోమనే. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన కాళ్ళు, చేతులు, పాదాలు అన్ని ముట్టి చూసి ఆ వ్యక్తియే మన భారతదేశానికి సువార్తను తెచ్చాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చి బ్రాహ్మణులకు సువార్త ప్రకటించాడు. ఫస్ట్ ఆయన ఎవరు ప్రకటించారు? బ్రాహ్మణులకు చెప్పాడు. ఆయన ఇండియాకు వచ్చినప్పుడు ఆయన భాష నేర్చుకున్నాడు. మన తెలుగు భాష, సంస్కృతి భాష, అనేక భాష నేర్చుకొని అదే ఆయన సువార్తకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా బ్రాహ్మణ్స్ నమ్మారు ఇండియాలో. ఎవరు నమ్మారు? దళితులు కాదు నమ్మింది ఫస్ట్. ఎవరు చెప్పండి? బ్రాహ్మణ్స్ నమ్మారు. ఆ బ్రాహ్మణులకు సువార్త ప్రకటించేవారు ఈ 12 మంది అపోస్తలుల శిష్యులలో ఒకడు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత యేసుప్రభుకు కాళ్ళ, చేతులను వేలులు పెట్టి చూసినవాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన సమాధి ఉంది. అయితే ఆయన సువార్త ప్రకటించే వేళ మొట్టమొదటిగా ఎలా ప్రకటించాడంటే, ఈ బ్రాహ్మణుస్ అందరూ కూడా బ్రాహ్మణులు సూర్యదేవతను నమస్కారం చేస్తారు. ఇప్పుడు కూడా మన భారతదేశం ఊర్లలో కూడా కొంత పొద్దున్న లేచి కొంత అన్నిళ్ళు సూర్య నమస్కారం చేస్తారు. ఎవరు నమస్కారం చేస్తారు? సూర్య నమస్కారం. ఎందుకు సూర్య నమస్కారం చేశారంటే సూర్యదేవుడు అని ఉన్నాడు ఒక వేదాలలో. ఎవరు చెప్పండి? సూర్యదేవుడు. రకరకాల దేవతలు ఉన్నారు అక్కడ. అందులో సూర్యదేవత నమస్కారం అంట. సూర్యుడి దేవుడు అని నమ్ముతారు. అయితే ఓ నది దగ్గర ఈ బ్రాహ్మణుస్ అందరూ కూడా సూర్య నమస్కారం చేసి ఆ సూర్యుని యొక్క ఆ ఫోటో ఉంటుంది కదా, మన నీళ్ళలో కనబడుతుంది కదా సూర్యుడు యొక్క రూపం, ఆ ఫోటోలాగా మనకు ప్రతిరూపం నీళ్ళలో కనబడుతుంది కదా. అది కనబడినా దానికి నీళ్ళు పెట్టి ఇట్లా చల్లేస్తారు. ఆ నమస్కారం చేసి ఆ నీళ్ళలో సూర్యుడు కనబడితే దానికి నీళ్ళు తీసుకొచ్చి ఇంకా చల్లేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తోమా చూశారు. ఎవరు చూశారు? తోమా. మీరు ఏం చేస్తున్నారు సహోదరులారా అంటే, సూర్యదేవుని నమస్కారం చేయించున్నామన్నాడు. మరి కనబడుతున్న సూర్యుడు దేవుడైతే మీరు నీళ్లు పట్టుకొని పైకి ఎగిరేస్తున్నారు కదా, పైకే పోవాలి కదా, మళ్ళీ కిందికి ఎందుకు వస్తున్నది అన్నాడు. అంటే చల్లితే పైకి పోవాలి కదా, మళ్ళీ నీళ్ళు కిందికి ఎందుకు వస్తున్నది అంటే ఆ బ్రాహ్మణుస్ అన్నాడంట, మరి అంతే కిందికి వస్తుంది కానీ ఆయన ఏం చేస్తాం. కాబట్టి ఆయన తోమేమన్నాడంటే,
మీరు పక్క జరగండి. అసలైన నీతిశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆయనను పరిచయం చేస్తా, నేను ప్రార్థిస్తా, ఆ నీళ్ళు పైకే నెగిరిస్తే పైకి వెళ్ళిపోతుంది. అసలైన సూర్యుడు నీతిశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు అని చెప్పినట్టు. అప్పుడు సరైన చేయి అని చెప్పినట్టు చేస్తే నేను ప్రార్థించి ఆ నీళ్ళు ఇలా పట్టుకొని ఇలా పై ఎగిరేస్తే ఆ నీళ్ళు పైకి వెళ్ళిపోయినట్టు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. అరే, ఇన్ని సంవత్సరాలుగా మనము పై ఎగిరిస్తే కిందికి పడుతున్నా కానీ ఇదేం అద్భుతం అని ఆయన చెప్పాడు. బాబు, యేసు ప్రభు నీతి సూర్యుడు అని రాయబడింది. అల్లలే, సూర్యుడు అంటే ఈ సూర్యుడే కాదురా బాబు, అది సాదృశ్యంగా రాయబడింది. అసలైన సూర్యుడు మృత్యుంజయుడు, మరణించి మానవ జాతి పాపము కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు యేసు. ఆయన నమ్ముకుంటే మీకు పాప క్షమాపణ, ఆయన నిజమైన దేవుడు, సత్య దేవుడు అని చెప్తే అప్పుడు బ్రాహ్మణుసు యేసు నామమున మారు మనసు పొంది బాప్తిసం పొందారు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు తెలుగులో బైబిల్ లేదు, సంస్కృతి భాషలో అలాగే బ్రాహ్మణుస్ అందరూ కూడా తర్జుమా చేయడం జరిగిన తర్వాత అబ్బబ్బ బైబిల్. హల్లెలూయా. అయితే ఈ బ్రాహ్మణుస్ ఏం చేశారంటే యేసు నమ్ముకున్న సువార్త ప్రకటించాలి కదా. వీళ్ళకేమో మరి దళితులు అంటే చిన్న చూపు, వాళ్ళకు ఏమున్నది, యేసాన్ని నమ్ముకున్నారు కానీ వాళ్ళకు కొలిపించి పోలేదు. మేం బ్రాహ్మణ సేవ ఉండి దళితుల దగ్గర పోయి తక్కువ కులం దగ్గర పోయి మేము సువార్త ప్రకటిస్తే వాళ్ళు బాప్తిసం పొందితే వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళ మీద ఇద్దరు పక్క పక్కన కూర్చోవాలి అని బ్రాహ్మణుస్ సువార్తం ప్రకటించలేరు. వాళ్ళ ప్రకటించారు కానీ బ్రాహ్మణుస్ ఏం చేయలేరు, దళితులను తక్కువ కులం అని చెప్పేసి కులింపించి పోలేరు. దేవుని నమ్మిన తర్వాత కూడా అలా ప్రకటించకపోతే దేవుడు ఏం చేశాడంటే వేరే దేశం నుంచి మిషనరీని పంపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం పంపించిండు, మిషనరీ అందరూ వచ్చి దళితుల వాడలో వెళ్ళి దళితులు సువార్త ప్రకటిస్తే ఈరోజు మన దళితుల దగ్గర అందరు కూడా దేవుని నమ్ముకొని చర్చిలు కట్టుకున్నారు. హల్లెలూయా. ఎవరు, ఇవి దళితులే బ్రాహ్మణులు చెప్పేటట్టు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దళితులు భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నారు. కానీ బ్రాహ్మణ్స్ వాళ్ళకు దేవుని నమ్మినా సరే సువార్త ప్రకటించకపోతే దేవుడు ఏం చేశాడంటే వేరే దేశాల నుంచి మిషనరీలను పంపి సేవకులను పంపి దళితుల దగ్గర సువార్త ప్రకటింపజేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు దళితుల దగ్గర మొత్తం అందరూ కూడా ఎక్కువగా యేసుప్రభుని నమ్ముకొని అందరు రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసుప్రభు తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా ఆయన యేసుప్రభు శిష్యులే నమ్మలేరు. వాళ్ళు నమ్మడానికి యేసుప్రభు ఎన్నో ఆధారాలను రుజువులను చూపెట్టాడు. వాక్యం ఆధారం చూపెట్టాడు, ఆయన కనబడ్డాడు, ఆయన ముట్టుకోమన్నాడు, అనేక రుజువులను ఆయన కనబరిచాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచడం దానికి అలాగే యేసు ప్రభు శిష్యులే లాస్ట్కు సాక్షులుగా నిలబడ్డారు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళకు అనేక ఆధారాలు యేసు ప్రభు చూపెట్టాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అనడానికి యేసు ప్రభు శిష్యులకే దేవుడు అనేక రుజువులు చూపెట్టిన తర్వాత వాళ్ళు నమ్మినారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనమందరము నమ్మడానికి, ఎవరు చెప్పండి, ఇప్పుడు మనమందరం నమ్మడానికి దేవుడు లేఖన ఆధారాలు ఉంచాడు. హల్లెలూయా. యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తారని మనం నమ్మడానికి, తర్వాత తరువాత నమ్మడానికి అనేక చారిత్రక ఆధారాలను లేఖన ఆధారాలను దేవుడు ఆధారంగా పెట్టాడు. హల్లెలూయా. మనం ఉన్నాం, తిరిగి లేచాడంటే మనం ఆయన ముట్టలేము, చూడలేము, కొంతమంది నమ్మరు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, లేఖన ఆధారం పెట్టాడు. దేవుడు ఏం పెట్టాడు, రాబో తరమందరూ కూడా నేను తిరిగి లేచాడు అని నమ్మడానికి లేఖన ఆధారాలు పెట్టాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు పునరుద్ధానం లేఖన ప్రకారమే జరిగింది. దేని ప్రకారం జరిగింది, ఆయన తిరిగి లేస్తాడని ముందే వాక్యంలో రాయించాడు. అలాగే యేసు ప్రభు తిరిగి లేచాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు చూడండి, ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానము లేఖన ప్రకారం జరిగింది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సజీవునిగా తను తాను కనబడ్డాడు, కనబరుచుకున్నాడు, గాయాలు చూపెట్టాడు. కానీ దాని తర్వాత తరము యేసుప్రభు తిరిగి లేచాడు, పునరుద్ధానం అయ్యాడని నమ్మడానికి లేఖన ఆధారం దేవుడు పెట్టాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారము
మూడవ దినమున లేపబడెను. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా లేపబడ్డాడంట? లేఖన ప్రకారమున మూడవ దినమున యేసు ప్రభు పునరుద్ధానము కూడా లేఖన ప్రకారం జరిగింది, వాక్యం ప్రకారం. ఆయన తిరిగి ముందు మూడో దినము లేస్తాడని ముందే వాక్యంలో రాయించాడు. ఎందుకంటే రాబో తరమునకు అలాగే యేసు ప్రభు తిరిగి లేచాడు నమ్మడానికి ఆధారం కావాలి. ఏం కావాలండి? గుడ్డిగా నమ్మరు కదా, ఆధారం కావాలి. ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ అందులో ఒకటి చెప్తున్నాను నేను ఇప్పుడు. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి చారిత్రక ఆధారం, ఆర్కియాలజీ ఆధారం, ఎన్నో ఉన్నాయి ఆధారం. అందులో లేఖన ఆధారం ఒకటి. ఏం చెప్పండి? లేఖన ప్రకారం మూడో దినమున లేచాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేస్తాడు. పునరుద్ధానం ఉంది. ఏముంది? పునరుద్ధానం ఉంది. లేఖన ప్రకారం మూడో దినమున యేసు లేస్తాడని ముందే ఆయన లేఖనాలు రాయించాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడుంది అది? ఒకసారి మీరు చూడండి. నిర్గమ కాండములో మనం చూస్తే నిర్గమ కాండములో ఒక మాట రాయబడింది, మీరందరూ చూడాలి. నిర్గమ కాండము నిర్గమ కాండంలో ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. ఒక మాట చెప్పాడు దేవుడు. మూడవ అధ్యాయం మోషే సీనాయి పర్వతం దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ పోద కాలుతూ ఉంటుంది. ఏం చెప్పండి? పోద అగ్ని చేత మండుతూ ఉంటుంది, కానీ పోద కాలిపోదు. ఆ పోదను చూసి ఆశ్చర్యపోతా, ఇదేంటిది? ఆ పోద మండుతుంది, అగ్ని చేత మండుతుంది, కానీ పోద కాలిపోవడం లేదని అక్కడ దేవుడు వెళ్తాడు, ఆ మోషే దగ్గర వెళ్తాడు. ఆ సందర్భంలో ఆ సిచ్యుయేషన్లో దేవుడు మోషేతో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఒక మాట చెప్తాడు. ఆ మాట చాలా విలువైనది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒకసారి మీరు చూడండి. 3వ అధ్యాయము. అప్పుడు మోషే, మీరు డైరెక్ట్ చదవండి. ఇక్కడ ఆ సందర్భంలో 6వ వచనం చూడండి. 6వ వచనం. మరియు ఆయన అంటే దేవుడు మోషేతో మాట్లాడుతాడు. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచాడు. ఈ మాట అందరు చెప్తారు. దేవుడు ఏ మాట పలికినా అందులో ఒక సందేశం, ఒక మర్మంగా చెప్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, మోషే కాలంలో అబ్రహం ఉన్నాడా? అందరు వినాలి. మోషే కాలంలో అబ్రహం లేడు. ఏం చెప్పండి? అబ్రహం ఉన్నాడా? లేడు. మరి 100 సంవత్సరాల ముందే ఆయన చనిపోయాడు. మోషే అబ్రహాము చనిపోయిన తర్వాత దాదాపు 500 సంవత్సరాల తర్వాత మోషే పుట్టాడు. మరి అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు చనిపోయారు, సమాధి అయిపోయారు. మోషతో చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుడను అన్నాడు. ఏమని చెప్పండి? నేను యాకోబు దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి. వాళ్ళు చచ్చిపోయారు కదా, వాళ్ళ దేవుడు ఎందుకు చెప్పుకుంటాడు యేసు ప్రభు? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఆయన? అబ్రహము, యాకోబు, ఇస్సాకు చచ్చిపోయారు, కానీ ఎక్కడ ఉన్నారు వాళ్ళు? దేవుని దగ్గర ఉన్నారు. వాళ్ళ దేవుడు ఎందుకు చెప్పాడు ఆయన? ఇక్కడ మర్మం ఉంది. అంటే ఆల్రెడీ అబ్రహము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ దేవుడిని ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు మరలా లేస్తారు, వాళ్ళ మరలా మనిషికి పునరుద్ధానం ఉంది. ఏముందండి? పునరుద్ధానం ఉన్నదండి. ఏముందండి? ఈ యాకోబు, అబ్రహము, యాకోబు, ఇస్సాకు తిరిగి మరలా లేస్తారు. వాళ్ళు మాత్రమే దేవుడు ఎందుకు చెప్తానంటే వాళ్ళను నమ్ముకున్నారు, తిరిగి లేస్తారు, పునరుద్ధానం ఉన్నదని ఆ సందేశము. అలాగే మోషేతో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇదే వచనం యొక్క భావమును యేసుప్రభు చెప్తాడు. ఈ వచనం యొక్క భావమును యేసుప్రభు చాలా చక్కగా చెప్తాడు. నేను అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మరలా లేస్తారు, వాళ్ళు సజీవులుగా ఉన్నారు, పునరుద్ధానం ఉన్నది అని యేసు దేవుడు అక్కడ ఒక మర్మంగా మాటలు పలుకుతున్నాడు. 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనంలో చూడండి. 31వ వచనం. మృతుల పునరుద్ధానము గురించి
చూడండి, మృతుల పునరుద్ధానం గురించి, మృతులు తిరిగి లేస్తారని దేవుడు ఒక మర్మంగా చెప్పాడు. ఎలా చెప్పాడు? మృతుల పునరుద్ధానం గురించి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఉన్ననని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలులో కొంతమంది మృతుల పునరుద్ధానం లేదని చెబుతుంటే యేసుప్రభు వాళ్ళకి చెప్తాం, మృతుల పునరుద్ధానం ఉంది, మరణించిన వారు తిరిగి లేస్తారు. అది ఎక్కడుంది అంటే మోషేకు చెప్తాడు దేవుడు, నేను అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. ఎందుకు చెప్తున్నా మరలా వారు లేస్తారు, సజులుగా ఉన్నారు, బ్రతికి ఉన్నారు, వాళ్ళకి నేను దేవుడు, పునరుద్ధానం ఉంది, చనిపోయిన వారు లేస్తారు అని మోషే దేవుడు చెప్పలేదా? చదవలేదా? మృతుల పునరుద్ధానం లేదని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని యేసు ప్రభు శాస్త్రులను పరిశీలిస్తూ అలాగే ఆయన సమాధానం చెప్పాడు. హల్లెలూయా. ఆయన చచ్చిపోయిన వారి యొక్క దేవుని ఎందుకు అంటున్నాడంటే, ఆ చచ్చిపోయిన వాళ్ళు మరలు లేస్తారు, వాళ్ళు మరలు లేస్తారు కాబట్టి వాళ్ళకు దేవుడనని ఆయన ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈ దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడంటే ఆ ముగ్గురు మరలు లేస్తారు, మరలా వస్తారు, అంటే చచ్చిపోయిన వారు తిరిగి లేస్తారు అనే పునరుద్ధానం ఉందని మర్మంగా దేవుడు చెప్తున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు మార్కు సువార్తలో చూడండి, ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఇంకా చాలా చక్కగా చెప్పాడు. మార్కు సువార్త చాలా చక్కగా చెప్పాడు. 26వ వచనం చూడండి. వారు లేచెదరని మృతుల గురించి, మృతులను గురించిన సంగతి మోసే చూసారా? మృతుల గురించి ఆ సంగతి మోసే గ్రంథమందలి పోదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఈ శాస్త్ర ప్రజలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదని నమ్మితే వారు ఆన్సర్ చెప్తున్నాడు. మోసే ఆ పొద దగ్గర వెళ్ళాడే, అక్కడ దేవుడు ఒక మాట పలికాడే, ఆ మాటకు అర్థం తెలుసా? మీకు భావం తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని యేసుప్రభు దేవుడు చెప్పాడే, ఆ వాక్యం మీరు చదవలేదా అని చెప్తున్నాడు యేసుప్రభు. చూడండి, ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. ఆయన సజులకి దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అంటే అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ మృతులు తిరిగి లేస్తారు అని ఆ మాటకు అర్థం చెప్తున్నాడు, భావం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చచ్చిపోయిన అబ్రహాం దేవుడు ఎందుకు అంటాడు? చచ్చిపోయిన యాకోబు దేవుడు ఎందుకంటే వాళ్ళు మరలా లేస్తారు, బ్రతికి ఉన్నారు, పునరుద్ధానం ఉంది అని మోషేతో చెప్పిన మాటలో అంత భావం ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. మృతుల పునరుద్ధానం ఉన్నదని అలాగే దేవుడు మోషే దగ్గర పలికాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చచ్చిపోయిన అబ్రహాము, యాకోబు, ఇస్సాకు గురించి ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు మరలా లేస్తారు, మరలా సజీగా ఉన్నారు, మరలా లేస్తారు, చచ్చిపోయిన ముగ్గురు లేస్తారు అంటే మృతుల పునరుద్ధానం ఉన్నదని అలాగే ఉపమానంగా, ఇండైరెక్ట్గా, మర్మంగా అక్కడ దేవుడు పలికాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మనుషులకు పునరుద్ధానం ఉన్నదని మోషే ద్వారా దేవుడు లేఖను రాయించాడు. హల్లెలూయా. ఇప్పుడు నిర్గమకాండము 23వ అధ్యాయంలో చూడండి. మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభు 3వ దినంలో లేస్తాడని అక్కడ వాక్యం రాయించాడు. యేసు ప్రభు పునరుద్ధానము లేఖన ప్రకారమే జరిగింది, లేఖన ఆధారం ఉంది. దేనికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఆయన పునరుద్ధానం చెందక ముందే 1500 సంవత్సరం ముందే మోషే ప్రవక్త ద్వారా నేను 3వ దినము లేస్తానని ఆయన ముందే ప్రవచింపజేశాడు, వాక్యం రాయించాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము నిర్గమకాండం చెప్పాను. లేవియకాండంలో చూడండి. లేవియకాండంలో అక్కడ చెబుతున్నాడు దేవుడు ఆ 7 పండుగల గురించి ఇక రాయబడింది. ఈ పండుగలలో చాలా మర్మాలు ఉన్నాయి, చాలా సందేశం ఉంది, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. లేవియకాండము 23వ అధ్యాయంలో అక్కడ మరి చూడండి. ఇవి యెహోవా 4వ వచనం, 23వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇవి యెహోవా నియమకాలమును నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి.
మొదటి నెల 14వ దినమున, మొదటి నెల అని యూదులకు మొదటి నెల నిస్సాన్ అంటారు. వాళ్ళు జనవరి ఉండదు వాళ్ళకు, వాళ్ళ హెబ్రీ భాషలో వాళ్ళ నెలల పేరు వేరు. నిస్సాన్ నెల, నిస్సాన్ అంటే మొదటి నెల, వాళ్ళ సంవత్సరం మొదటి నెల. ఆ మొదటి నెలలో 14వ తారీఖున సాయంకాలం నందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఈ 7 పండుగలు 7 ప్రవచనాలు. 7 పండుగలు ప్రవచిస్తే, జరగబోయే సంగతి ప్రవచిస్తే పండుగ చాలా ఇంపార్టెంట్, అంత మర్మాలు ఉన్నాయి. అంటే మొట్టమొదటి పండుగ ఏ పండుగ? ఇశ్రాయేలు ప్రజలకు పస్కా పండుగ. అది ఏ రోజు చేయాలి? ఇశ్రాయేలు ప్రజలు 14వ తారీఖున చేయాలి. ఎప్పుడు చేయాలి? అది సాయంకాలం. ఈ పస్కా పండుగ ఎవరికి సూచిస్తుంది? అది యేసు. ఎందుకంటే క్రీస్తు అన్న మన పస్కా పశువు వధింపబడింది. ఎక్కడుంది అది? కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం రాయబడినది. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ఆ పస్కా పండుగ, ఆ పశువు ఎవరు సాదృశ్యం అన్నది? యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. దేనికి? ఏ తారీఖున? అది 14వ తారీఖున. రెండో పండుగ ఎప్పుడు? రెండో పండుగ పేరేంటిది? పులిని రొట్టెల పండుగ. అక్కడ చూడండి, ఇక్కడ పులిని రొట్టెల పండుగ గురించి చెప్తాడు. అక్కడ చూడండి, పులిని రొట్టెల పండుగ. ఆ నెల 15వ అంటే 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఏం చెప్పండి? 14వ తారీఖేమో పస్కా పండుగ. దేనికి సాధన? యేసుప్రభు శిలువ మీద మరణించడానికి పస్కా పండుగ బలి అయింది. యేసుప్రభు శిలువ మీద సాయంకాలమున బలి అయిపోయింది. దేనికి స్తోత్రం. రెండో పండుగ ఏంటిది? 15వ తారీఖున పొంగని రొట్టెల పండుగ. అంటే పులిసిన పిండితో చేయొద్దు అది. ఆ రొట్టెలు పొంగొద్దు అంటే పులిసిన పిండి దానికి పులిని రొట్టెల పండుగ లేదా పొంగని రొట్టెల పండుగ అంటారు. అంటే అది పులుపు ఉండొద్దు, ఆ రొట్టెలు పులిసిపోవద్దు. పులుపు అలాగే మొత్తం కొంచెం ఉంటే మంచి రొట్టె మొత్తం చెడగొడుతుంది. హల్లెలూయా. ఇది ఎన్నో తారీఖున? ఇది 15వ తారీఖున చేయాలి రెండో పండుగ, పొంగని రొట్టెల పండుగ. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం? ఇది యేసు ప్రభు శిల సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? సమాధిలో ఉన్నాడు. సమాధి ఉన్నప్పుడు యేసు శరీరం కూలిపోయిందా? అపోస్తలుల కార్యంలో చూడండి, 2వ అధ్యాయంలో యేసు ప్రభు శరీరము కుళ్ళిపోదు, అందులో పాపం లేదు అని దేవుడు చెప్పడానికి పొంగని రొట్టెల పండుగ ఆచరించమన్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభుకు చూపెడుతున్న ఈ పండుగలు, ఈ మొదటి 3 పండుగలు యేసు ప్రభును గురించి ప్రవచనం ఉంది. క్రీస్తుని గురించి అవి ప్రవచింపజేసి, ఒకసారి మీరు అపోస్తలుల కార్యంలో చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 31వ వచనం చూడండి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. దావీదు కూడా చెప్పాడండి, ఆయన శరీరము కుళ్ళిపోదు. పొంగని రొట్టెల పండుగ అంటే పులుపు లేదు, అంటే యేసు ప్రభు శరీరం కుళ్ళిపోదు. ఆయన 2వ రోజున సమాధిలో ఉంటాడు. పస్కా పండుగ శుక్రవారం రోజు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది శనివారం రోజు పొంగని రొట్టెల పండుగ వస్తుంది యూదులకు. ఆ రోజు యేసుప్రభు సమాధిలో ఉంటాడు. ఏం పండుగ అది? పొంగని రొట్టెల పండుగ కనుక ఆయన పులుపు లేదు, పులిసిపోదు, అంటే ఆయన శరీరము అలాగే కుళ్ళిపోదు అని చెప్పడానికి ఆ 2వ పండుగ దేవుడు ప్రవచనగా అక్కడ చెప్పాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు 3వ పండుగ ఏంటిది? ఇప్పుడు ఇశ్రాయేలు 3వ పండుగ ఏంటిది? ప్రథమ ఫలముల పండుగ. ఏం చెప్పండి? 15వ తారీఖు ఏమో పొంగని రొట్టెల పండుగ, అలాగే 16వ తారీఖు ప్రథమ ఫలముల పండుగ. అంటే ఆ పంటలో ఉన్న, ఏం చెప్పండి, పంటలో ఉన్న అలాగే ప్రథమ ఫలం, మొదటి ఫలం వచ్చి మందిరం తీసుకొచ్చి యాజకులు అలాడితే వాళ్ళకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎక్కడుంది అది? నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయంలో 3వ పండుగ గురించి చెప్తాడు. అక్కడ 3వ పండుగ చూడండి. 3వ పండుగ ఒకసారి చూడండి. ముగిస్తున్న ఒక విషయం చెప్పి మీకు ముగిస్తాను నేను. ఈ విషయాన్ని మీరు గమనించాలి. లేవియాకాండం ఇంతకుముందు 23వ అధ్యాయము, లేవియాకాండం 23వ అధ్యాయము 9వ వచనం చూడండి. 3వ పండుగ గురించి రాయబడింది.
మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకునొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్టు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఏ రోజు అది? విశ్రాంతి దినమునకు మరో దినమున. విశ్రాంతి దినమునకు మరో దినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఏ రోజు అంట? విశ్రాంతి దినం ఎప్పుడు? ఏ రోజు? శనివారం. విశ్రాంతి దినకు మరో దినం అంటే ఏ రోజు? ఏం చెప్పండి, గట్టి చెప్పండి. శుక్రవారమా? మైండ్ బ్లాక్ అయిపోయింది అందరు. హల్లెలూయా. ఆకలి అయితే దేనికి స్తోత్రం. హల్లెలూయా. పండుగ ఉంది. హల్లెలూయా. మటన్ చికెన్ దేవుడు పెట్టాడు మనకు, దేనికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. విశ్రాంతి దినమున అంటే శనివారం. విశ్రాంతి దినకు మరో దినం అంటే ఆదివారం. దేనికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. వెరీ గుడ్. హల్లెలూయా. మీరు పాస్ అయినట్టేగా. అంటే ఈ ప్రథమ ఫలముల పండుగ ఏ రోజు వస్తుంది? అది ఆదివారం వస్తుంది. హల్లెలూయా. ఈ పస్క పండుగ శుక్రవారము, అలాగే శనివారం రోజున పొంగల్ రొట్టెల పండుగ వస్తుంది. అలాగే ఆదివారం రోజున 16వ తారీఖున ప్రథమ ఫలముల పండుగ వస్తుంది. హల్లెలూయా. ఈ పండుగలు యేసు ప్రభుని గురించి చెప్తాయి. ఏ గురించి చెప్తున్నాయి? 3 పండుగలు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు శుక్రవారం రోజు చచ్చిపోతాడు పస్క పండుగ రోజున. పొంగల్ రొట్టెల పండుగ అనగా పులుపు ఉండదు. ఏముండదు అంటే రొట్టెలు అంటే పులిసిపోవద్దు. అంటే యేసు ప్రభు శరీరం కుళ్ళిపోవద్దు అని మనం చెప్పడానికి అక్కడ మర్మంగా దేవుడు రాయించాడు. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ అనేది పునరుద్ధానానికి సాదృశ్యం. చెప్పండి. చూడండి, మనం విత్తనం వేస్తాం, పంట విత్తనం వేసి చచ్చిపోతుంది. చనిపోయిన తర్వాత మరల ఏం చేస్తుంది? అది మరలేస్తుంది. దానికి పునరుద్ధానానికి సాదృశ్యం అది పంట. హల్లెలూయా. అందుకే ప్రథమ ఫలము దేవుని సన్నిధికి అల్లాడించాలి అన్నాడు. హల్లెలూయా. అందుకే మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఈ ప్రథమ ఫలముల పండుగ యేసు ప్రభు పునరుద్ధానానికి సాదృశ్యం. అది దేని సాదృశ్యం? అది ఆ ప్రథమ ఫలముల పండుగ దేనికి సాదృశ్యము? యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యము. ఎక్కడుంది ఆ మాట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఆ ప్రథమ ఫలముల పండుగ అనగా యేసు ప్రభు ప్రథమ ఫలముగా మృతుల నుండి లేచాడు. హల్లెలూయా. అందరికనే ఫస్ట్ ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు మృతుల నుంచి లేస్తాడు అని మనం ప్రవచించడానికి ప్రథమ ఫలముల పండుగను దేవుడు ఆచారంగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతా. పస్క పండుగ 14వ తారీఖు, 15వ తారీఖు పొంగల్ రొట్టెల పండుగ, అలాగే ప్రథమ ఫలముల పండుగ 16వ తారీఖు, 3వ దినమున. ఇప్పుడు యేసు ప్రభు పస్క పండుగ రోజు చనిపోయాడు. పొంగల్ రొట్టెల పండుగ రోజు యేసు ప్రభు శరీరం సమాధిలో ఉంది. ప్రథమ పండుగ రోజు ఆదివారం రోజున యేసు ప్రభు తిరిగి 3వ దినమున లేచి. అందుకే లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన లేపబడిన మాట రాయబడింది. హల్లెలూయా. అంటే ఆ లేఖనం ఎక్కడుంది? అది లేవియా కాండము 23వ అధ్యాయంలో లేఖనం చెప్తుంది, యేసు ప్రభు 3వ దినమున లేస్తాడు. ప్రథమ ఫలముల పండుగ రోజున ఆదివారం రోజున ఆయన తిరిగి లేస్తాడని లేఖనంలో ముందు రాయబడింది. ఆ లేఖన ప్రకారమే తిరిగి లేచాడు. హల్లెలూయా. లేఖనం ప్రకారం యేసు ప్రభువు జన్మించాడు. లేఖనం ప్రకారం తన జీవితాన్ని జరిగించాడు. లేఖనం ప్రకారం శిల మీద మరణించాడు. తిరిగి లేఖనం ప్రకారం సమాధిలో ఉన్నాడు. లేఖనం ప్రకారంలో ఆయన శరీరం కూలిపోలేదు. లేఖనం ప్రకారం తిరిగి 3వ దినం లేచాడు. లేఖనం ప్రకారమే ఆదివారం లేస్తానని చెప్పిన ఆదివారమే దేవుడు తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే మనం నమ్మడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు నమ్మడానికి లేఖన ఆధారాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మోసే యేసు ప్రభు కన్నా ముందు 1500 సంవత్సరం ముందు చెప్పాడు. అప్పుడు చెప్పిన మాట యేసు ప్రభు నెరవేర్చాడు. అది ఎవరికి సాధ్యం? అది మనిషికి సాధ్యమా? డాక్టర్కి సాధ్యమే? అది 1500 సంవత్సరం ఎక్కడ? 1500 సంవత్సరం ముందు యేసు ప్రభు ఆదివారము శుక్రవారం చచ్చిపోవాలా, శనివారము సమాధిలో ఉండాలి, శుక్రవారం లేవాలని మోషే ద్వారా దేవుడు చెప్పాడు. అక్కడ చెప్పాడు. హల్లెలూయా. అందుకే మీరు పాత నిబంధన చదివినప్పుడు
మీకు పిచ్చి పిచ్చి అనిపిస్తుంది, అర్థం కాదు. ఏమనిపిస్తుంది? చాలామందికి పాత నిబంధన గ్రంథంలో మేకలు కోయ అంటాడు, కోడి కోయమంటాడు దేవుడు, పండుగ ఆచరించి ఏమేమో, ఏం పండుగనో ఏమో అర్థం కాదు. అందులో అద్భుతమైన మర్మాలు ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ప్రవచనాలు, యేసు ప్రభులో మనం పొందబోతున్న ఆశీర్వాదం గురించి పాత నిబంధన గ్రంథంలో ఒక సాదృశ్యంగా మర్మంగా దేవుడు రాయించాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మూడో దినము లేస్తాడని ఎవరు ప్రవచించాడు? మోసే ప్రవక్త ప్రవచించాడు. మృతులకు యేసు ప్రభు పునరుద్ధానం చెందుతాడని ఎవరు చెప్పాడు? దావీదు కూడా చెప్పాడు. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు నమ్మడానికి, అలాగే యేసు ప్రభు శిష్యులకు ఎన్నో రుజువులు అలాగే దేవుడు ఉంచాడు. అలాగే మనకు కూడా ఇప్పుడు రాబో తరంలో కూడా యేసు ప్రభు తిరిగి లేచాడు నమ్మడానికి బైబిల్ గ్రంథంలో లేఖన ఆధారాలు, చారిత్రక ఆధారం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి ఆయన ఖాళీ సమాధి రుజువుగా ఉంది. యేసు ప్రభు సమాధి ఉంది, అది ఖాళీ ఉంది. అది కూడా మన సాక్ష్యం ఇస్తుంది, యేసయ్య తిరిగి లేచాడండి. ఇంకో ఆధారం ఏం తెలుసా? యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన సజీవునిగా ఉన్నాడు, బ్రతుకుతున్నాడు అనడానికి మనమే సాక్ష్యం. ఎవరి సాక్ష్యం అండి? ఎవరి సాక్షులము? మనమే. మనం అందరం దేవుని నమ్మ ముందు ఎట్లా ఉన్నామో చెప్పండి. ఆయన చచ్చిపోయి అట్టే వెళ్ళిపోతే ఇక మనం ఎట్లా మారినాం? మన పాపను విడుదల పొందినాం. ఎలా మారు మనసు పొందినాం? ఆయన లేడు అనుకోండి, చచ్చిపోయాడు, మాయమైపోయాడు అనుకోండి, తిరిగి లేవలేడు అనుకో, ఆయన సజీవుడుగా లేడు అనుకోండి. ఈ పాపులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, గుండాలు, హంతకులు, నరహంతకులు ఎలా మారుతున్నారు? ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి, ఆయన సజీవునిగా ఉన్నాడు కాబట్టే పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు. దయ్యాల నుంచి, మంత్రాల నుంచి విడుదల పొందుతున్నారు. రోగం నుంచి విడుదల పొందుతున్నారు. అంటే ఆయన బ్రతికి ఉన్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచడానికి మనమే సాక్ష్యం. నువ్వు చెప్పాలి వేరేలకు, ఈ ప్రభు ఎలా లేచాడు, నేనే సాక్ష్యం అని చెప్పాలి. ఎలా సాక్ష్యం? చూసినావా? ఒకప్పుడు యేసు నేను నమ్మక ముందు అలా ఉన్నాను, ఇప్పుడు ఇలాగ ఉన్నాను. ఆయన సజీవుడిగా లేకపోతే నేను ఎట్లా మారినా? నా రోగం ఎలా వస్తుంది? రోగిగా ఉండి 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 ఆయన విశ్వాసం ఉంచగానే రోగం ఎట్లా పోయింది? ఉరికిని మాయమవుతుందా? మందు వాడలేదే, హాస్పిటల్ పోలేదే, మరి ఆ రోగం ఎలా పోయింది? ఎలా బ్రతికించాడు నన్ను? చచ్చిపోతాను డాక్టర్ చెప్పిన తర్వాత చాలామంది దేవుడు బ్రతికించాడు. ఎలా బతికారు? ఇదే లాస్ట్, మీరు బతకరు, ఎవరేం చేయలేరు, ఇంటికి తీసుకోపోండి అంటే ప్రేయర్ చేసి ప్రార్థించే బతికిన వారు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు బ్రతికారంటే యేసు ప్రభు తిరిగి లేచాడని అర్థం కదా. హల్లెలూయా. ఆయన చనిపోతే అలాగే అలా జరుగుతుందా? దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు గుడ్డిగా నమ్మని చెప్పడం లేదు, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నమ్మడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏం చెప్పండి? ఆధారాలు, రుజువులను దేవుడు అలా కొన్ని గ్రంథాలలో, బైబిల్ గ్రంథంలో చారిత్రక ఆధారాలు, అలాగే అనేక ఆధారాలను దేవుడు కల్పించాడు. ఆయన దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభు శిష్యులను కనబరుచుకున్నా లేదా ఆయన? ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కనబరుచుకున్నారు, వాక్యం చెప్పాడు, ఆధారం ఉంది, లేఖన ఆధారం ఉంది, చరిత్ర ఆధారం ఉంది, ఖాళీ సమాధి ఉంది, అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా నమ్మడానికి. అయితే యేసు ప్రభు ఆయన పరలోకి వెళ్ళేటప్పుడు సడన్గా మాయమైపోలేదు. మళ్ళా యేసు తిరిగి లేచాడా? మన పరలోకి వెళ్ళాలి కదా. ఆయన వెళ్ళేటప్పుడు సడన్గా మాయమైపోతే పరలోకి వెళ్ళిపోతాం, అట్లా వెళ్ళలేదు ఆయన. మరి ఆయన వెళ్ళేటప్పుడు ఎంతమంది కనబడ్డాడో 1 కొరింథీయులు రాసిన పత్రికలో చూడండి, దయచేసి అందరూ చూడాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక, ఇదే 15వ అధ్యాయంలో రాయబడింది. 1 కొరింథీ ఈ 15వ అధ్యాయంలో, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒకసారి అందరూ మీరు చూడండి, 6వ వచనం చూడండి. అడుపిమట మీరేనో ఓకే, 5వ వచనం. ఆయన కేఫాకును, కేఫా అంటే పేతురుకి ఇంకో పేరు కేఫా, ఏం చెప్పండి? పేతురున్నాడు, ఆయన పేరు ఇంకో పేరు కేఫాకును. తర్వాత 12 శిష్యులు కనబడ్డాడు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత. అటుపిమ్మట 500కు ఎక్కువైన సోదరులకు ఒక్క సమయమందే కనబడాడు. ఏం చెప్పండి? ఒకేసారి 500 మంది ఉన్న చోట కనబడ్డాడు యేసయ్య. ఎప్పుడు? తిరిగి లేచిన తర్వాత. ఎంతమంది కనబడుకున్నారైనా? 5 మంది పెద్ద గుంపు ఉంటే వాళ్ళందరూ ఒకటే తిరిగి లేచనని ఆయన కనబడ్డాడు.
ఏసే ఆగమ మాయం కావడము అట్లా కావడం కాదు. ఆయన అందరికి కనబరిచాడు. ఆయన 40 రోజులు అందరికి తిరిగి లేచాను చూడండి, ఆధారం చూడండి, నేనే తిరిగి లేచానని అందరికీ ఆయన కనబరుచుకున్నాడు. ఒక్కసారి ఎంతమంది అంటే 500 మంది గుంపు ఉంటే అందరి ఎదుట నిలబడి ఆయన తిరిగి లేచాను చూడండి అని కనబరుచుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒకసారి వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. అంటే పౌలు చెప్పిన కాదు, ఇంకా బతికి ఉన్నారని అని చెప్తున్న సాక్ష్యం. యేసు ప్రభు నేను చూశాను అన్నాడు పౌలు. ఫస్ట్ నేను చూశానయ్యా, నేను చూడనే కాదు, పేతురు చూశారు, 12 మంది శిష్యులు చూశారు, ఒకటేసారి 5 మంది చూశారు. కానీ మీరు తిరిగి లేచని మీరు నమ్మాలని ఆ కొరింథీయులోని విశ్వాసులు చెప్తున్నాడు ఆయన. అలాగైనా తిరిగి ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు ఒక సంగతి జరిగింది. ఒకసారి అపోస్తుల కార్యం చూడండి. యేసు ప్రభు పరలోకాన్ని వెళ్ళేటప్పుడు ఆయన మన పాప నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేటప్పుడు లేచి 40 రోజులు అనేకருக்கு తను తాను సజీవునిగా కనబరుచుకుంటూ ఆ పరలోకం వెళ్ళేటప్పుడు కూడా ఆయన 100 మంది ఆయన చుట్టూ అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఆయన కనబడుతూనే పరలోకం వెళ్ళాలంట. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా అంటే ఆ యేసుప్రభు శిష్యులు ఉన్నారు, 500 మంది ఉన్నారు. అప్పుడు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో. అంటే 9వ వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన, అంటే పరలోకం వెళ్ళాడు. అందరూ చూస్తుండగానే యేసు ప్రభు పైకి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. సడన్గా మాయమైపోతే ఎక్కడ చచ్చాడో ఎక్కడ పోయినా అనుకుంటారని మళ్ళా డౌటే జనాలకు. ఏం చెప్పండి, ఈ ఆదాం పిల్లలకు ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నాడు అన్ని డౌటే. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట మీద అందరు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన, అంటే యేసుక్రీస్తు ప్రభు అందరు చూస్తూ 100 మంది చూస్తూ ఉంటే ఆయన సరంగాలు వెళ్ళిపోయాడు. అందరు చూస్తుండగానే వెళ్ళాడు. యేసు రహస్యంగా ఏది చేయలేదు. ఆయన మరణించేటప్పుడు అందరూ చూశారు, సమాధిలో ఉన్నప్పుడు ఆయన కావలిగాలు ఉన్నారు, తిరిగి లేచేటప్పుడు ఆయన 40 రోజులు తిరిగి లేచని తన్ను తాను కనబరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు అని మనుషులు నమ్మడానికి, సందేహపడకుండా నమ్మడానికి ఎన్నో ఆధారాలను, రుజువులను దేవుడు కనబరిచాడు. హల్లెలూయా. ఇన్ని ఆధారాల్లో దేవుడు చూపెట్టిన తర్వాత యేసు ప్రభు మన పాపం కొరకు మరణించాడు, తిరిగి లేచాడని నమ్మకుండా, అలాగే యేసు ప్రభు నామంలో రక్షణ పొందకుండా ఉంటే వాళ్ళకు దేవుడు క్షమించాడు. ఏం చేశాడు? వాళ్ళకు క్షమించాడు. ఆధారం కావాలన్నా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ పాపం కొరకు మరణించింది ఆధారం, తిరిగి లేచింది కూడా ఆధారం. కానీ యేసు ప్రభుకు ఉన్నట్టు ఆధారాలు ఇతర దేవతలకు ఉండవు. ఇతర దేవతలకు యేసుప్రభు పుట్టుక గురించి కానీ, మరణ గురించి కానీ, పునరుద్ధానం గురించి కానీ 100 సంవత్సరం ముందే ఆయన రాయించి అలాగ నెరవేర్చాడు. అది యేసుప్రభు జీవితంలో లేఖనాలు, వాక్యం నెరవేర్చబడింది. కానీ ఏ ఇతర దేవతల జీవితాల్లో అలా పుడతారు, అలా చేస్తారు, అలా చచ్చిపోతారు, తిరిగి లేస్తారని వాళ్ళ గురించి లేదు, అలా జరగలేదు. హల్లెలూయా. కాబట్టి యేసే నిజమైన దేవుడు, సత్యదేవుడు, ఆయన మన రక్షకుడు, తిరిగి లేచి నమ్మడానికి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏం చెప్పానండి? మనం డౌట్తో చెప్పినానుకో సువార్త, ఎవరైనా మీరు యేసు ప్రభు మన పాపం కొరకు మరణించిన, తిరిగి లేచాడంటే నిజంగా లేచాడా? నిజంగా లేచాడా? 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 ఏమో. గట్టిగా మళ్ళీ అడిగితే కొంతమంది ఏమో అనే పరిస్థితులు ఉన్నారు క్రైస్తవులు. హల్లెలూయా. అట్లా మనం ఉండరాదు. యేసు ప్రభు శిష్యులు పునరుద్ధానమును బలంగా ప్రకటించారట. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ధైర్యంగా తిరిగి లేచాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసావా, నా బ్రతికైన సాక్ష్యం. దేనికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు యేసు నమ్మక ముందు నేను పాపిగా ఉంటిని, ఇలాగుంటిని. ఇప్పుడు నేను మారిన. నేను ప్రార్థిస్తే నాకు జవాబిచ్చిండు, ప్రార్థిస్తే దేవుడు సాయం చేసిండు, నా రోగంలో స్వస్థపరిచిండు. ఆయన చచ్చిపోతే ఎలా బాగుపడ్డాను నేను? ఆయన దేవుడు బతికి ఉండకపోతే, తిరిగి లేవకపోతే నేను బాగు అవుతానా? గాలికి ప్రార్థించానా? గాలి బాగు చేసిందా నాకు? ఆయన బ్రతికి ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు కాబట్టి నా ప్రార్థన విని నా రోగం బాగు చేశాడు. నా ప్రార్థన విని నన్ను పాపను విడిపించాడు. ఆయన నా ప్రార్థన విని నా బ్రతుకును మార్చాడు. నేనే సాక్ష్యం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య ఆధారం సాక్ష్యం. ఆయన ఖాళీ సమాధి ఇప్పుడు కూడా ఉంది, అదే సాక్ష్యం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయం మీకెందుకు చెప్తున్నాడంటే, యేసుప్రభు ఇన్ని ఆధారం ఎందుకు చూపెట్టాడంటే, యేసుప్రభు నీ పాపం కొరకు మరణించి తిరిగి లేచాడు. నువ్వు నమ్మకపోతే నువ్వు సమాధిని లేవలేవు. అది గుర్తుపెట్టు. నువ్వు లేవలేవు. మనమందరూ మరణించి తిరిగి లేవాలి, మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసు నా పాప నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు గట్టిగా నమ్మితేనే నీకు రక్షణ. లేకపోతే రక్షణ లేదు. ఒట్టికి చర్చికి వస్తే లాభం లేదు. నువ్వు చర్చికి వచ్చి లేచాడో లేదో నాకేం తెలుసు, చచ్చాడో లేదో నాకేం తెలుసు అని నువ్వు అంటున్నావంటే నీకు రక్షణ లేదు. విశ్వాసులు మరణించాడు నీ పాపం కొరకు, సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మితేనే, పునరుద్ధానం నమ్మితేనే మనకు రక్షణ. నమ్మడానికి ఆధారం కావడానికి ఇన్ని ఆధారం పెట్టాడు దేవుడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుని మనం ఎందుకు మనము ప్రకటించకూడదు? సిగ్గుపడొచ్చా చెప్పండి? చాలామంది సిగ్గుపడతారు యేసుప్రభువును ప్రకటించడానికి. హల్లెలూయా. ఈ మాట చదివి ముగించుకుందాం. తెస్సలోనికి రాసిన పత్రికలో ఈ మాట చెప్పి ముగించుకుందాం దయచేసి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. హల్లెలూయా. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఏం చేసిన ఎడల? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు, అంటే యేసునందు యేసును నమ్మి చచ్చిపోయిన వారని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వంచడు. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, నువ్వు చచ్చిపోతే రేపు యేసు ప్రభు నీకు పరలోకం నుంచి భూమి మీద వచ్చిన వెంట పెట్టుకొని వస్తావు, తిరిగి లేస్తావు. హల్లెలూయా. ఏం సందర్శన? దేనికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిద్రపోచ్చాను, మళ్ళీ పోయాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాయగారు మాత్రం ప్రసంగం ముగిస్తలే. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయిపోయింది ప్రసంగం. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి దేనికి పిల్లారా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. రాత్రి అంతా పోయినాక మటన్ చికెన్ ఇంతనే తినండి. హల్లెలూయా. పండుగ రోజు దేనికి స్తోత్రం. కాబట్టి ఎందుకు మనము తిరిగి లేచాడు ఎందుకు నమ్మాలంటే, మనం కూడా తిరిగి లేస్తాం కాబట్టి. చెప్పండి, మనం చచ్చిపోతే నువ్వు కూడా లేచి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభుని పాపల కొరకు మరణించి తిరిగి లేచని నమ్మిన ఎడల నీకు నువ్వు కూడా లేస్తావు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మాట. పునరుద్ధానము, తిరిగి లేచాడని మనం ప్రకటించడము, నమ్మడము చాలా ఇంపార్టెంట్. ఒకవేళ యేసు ప్రభు చచ్చిపోయి అట్టే వెళ్ళిపోయినాడు అనుకో, లేవలేడు అనుకో, పునరుద్ధానం లేదనుకోండి, ఆయన మీ మరణానికి వాల్యూ లేదు, మరణానికి విలువ లేదు. మరణానికి విలువ ఎప్పుడు వచ్చింది? పునరుద్ధానము ద్వారా. హల్లెలూయా. అదే చాలా మందికి మంట. తిరిగి లేచాడంటే, చచ్చిపోతే బాధ లేదు అన్యులకు, తిరిగి లేచాడంటే మా దేవుడు అంతా వేస్ట్ అయిపోతారని వాళ్ళు, ఎక్కడ లేచాడు, ఎవరు చూశారు అంటున్నాడు. హల్లెలూయా. నేనే నా బ్రతికే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా కుటుంబమే సాక్ష్యం అండి. ఆయన బ్రతికి ఉండకపోతే, అప్పుడు చచ్చిపోయి అటే గాలిలో వెళ్ళిపోతే మా బతుకు మారుతుందా? మా రోగం పోతుందా? మా ప్రార్థన జవాబు వస్తుందా? మీ జీవితంలో సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దీని బిళ్ళారా, మనం ఏం చేయాలంటే నమ్మాలి, ఆయన ప్రకటించాలి, అంతే మన పని. హల్లెలూయా. తిరిగి లేచాడు నమ్మితే నీకు రక్షణ. ప్రకటిస్తే నీ ద్వారా కొంతమంది నశించిపోతున్న ఆత్మ రక్షణ పొందుతారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తిరిగి లేస్తే నమ్మితే నీకు రక్షణ. వేరే వాళ్ళకు ప్రకటిస్తే ఒక పాపి రక్షణ పొందుతారు.
బాధాకర విషయం ఏంటంటే మనం నమ్ముకున్నాం, రక్షణ పొందినాం, నరకం తప్పించుకున్నాం, మన పాపాలు క్షమించాడు, మన దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం, మన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఓకే, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. మనం వేరే వాళ్ళకి చెప్పాలి, కొత్తలకు చెప్పాలి, యేసు ప్రభువులు చెప్పాలి, యేసు గురించి నమ్మకం చెప్పాలి, మందిరాన్ని నడిపించాలి, సంఘాన్ని నడిపించాలి. నీ ద్వారా ఆత్మ రక్షణ పొందితే, ఒక కుటుంబం నడిపించి, ఒక ఆత్మ నడిపించబడితే యేసు ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కాబట్టి మనం అందరూ ఒక తీర్మానం చేద్దాం, నేను నా ద్వారా అనేక ఆత్మలు రావాలి, చచ్చిపోకముందు, మరణించే ముందు అనేక ఆత్మలను దేవుని దగ్గర నడిపించి, సంఘానికి నడిపించి, మందిరాన్ని నడిపించి, అలాగే పరలోకంలో దేవుని దగ్గర మెప్పు పొందుకోవాలి, ఏసాయాన్ని మెచ్చుకునేట్టుగా నేను అక్కడ మరణించిన తర్వాత వెళ్ళాలని ఒక తీర్మానం చేసి అందరూ కూడా సువార్త ప్రకటించాలని ఒక తీర్మానం చేసి మనం ముగించుకుందాం, కళ్ళు మూసుకుందాం. అయ్యా, నేను సువార్త ప్రకటిస్తాను, అయ్యా నీ పునరుద్ధానం ప్రకటిస్తాను, నిన్ను గురించి ప్రకటిస్తాను, నా ద్వారా అనేక ఆత్మ రక్షణ పొందాలి, అనేక ఆత్మలు నడిపించబడాలి, అనేకులు అలాగే నీ వద్ద నడిపించబడాలి, నా ద్వారా అనేకులు అలాగే అనేక కుటుంబాలు మందిరాన్ని నడిపించబడాలి. కానీ నేను సంవత్సరాలు అయింది మనం నమ్ముకున్నాం, బాప్తిస్మం పొందినాం, కానీ యేసయ్యకు సంతోషం ఉంటుందా? రక్షణ పొందినాం, దేవునికి సంతోషం, చాలా మంచిది. కానీ నీవు ఈ పునరుద్ధానము, ఆ యేసు ప్రభు ఆ పునరుద్ధానం ప్రకటించడానికి ప్రాణాలు అర్పించారే, శ్రమ పడ్డారే, నిందలు అనుభవించారే. నువ్వు కూడా ఎన్ని నిందలైనా, ఎన్ని శ్రమలైనా, ప్రాణమైనా పర్లేదు, కానీ ఈ సత్యమును ప్రకటించి, సత్యదేవుని ప్రకటించి, క్రీస్తుని ప్రకటించి, క్రీస్తు పునరుద్ధానమును ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను మందిరాన్ని నడిపించాలి, అనేక కుటుంబాలు నీ ద్వారా మందిరానికి రావాలి. అప్పుడే నీ జీవితం ప్రయోజనకరది. చనిపోకముందు నీ ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. మీరు అందుకే దీని గురించి ప్రార్థన చేయండి. అయ్యా, నేను స్వార్థ ప్రకటించాలి, నా ద్వారా అనేక కుటుంబాలు మందిరానికి రావాలి, నా ద్వారా అనేకులు అలాగే రక్షణ పొందాలి, అనేక పాపులు మార్చబడాలి, వాళ్ళకు స్వార్థ ప్రకటించే ధైర్యం నాకు దయచే, జ్ఞానం నాకు దయచే, భారం నాకు దయచే, అభిషేకం నాకు దయచే. వారి కొరకు నశించిపోతున్న, నరకానికి పోతున్న ఆత్మలు ఎన్నో 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 ఉన్నారు ప్రభువా, వారి పైన నాకు భారం పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.